ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. ఇప్పుడు ఇదే ఫ్రస్ట్రేషన్‌లో ట్రంప్ ఇంకా పాకిస్తాన్ సీక్రెట్‌గా కలిసారు, మీటింగ్స్ అయ్యాయి అని చెప్తున్నారు కదా సార్. ఆ ఫ్రస్ట్రేషన్‌ని అంతా ఇండియా మీదకి డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? దానికే ఇప్పుడు ఈయన ఖవాజా ఆసిఫ్ వచ్చేసి కోల్‌కత్తాని టార్గెట్ చేసాము అని చెప్తూ ఉన్నాడని అనుకోవచ్చా? అమ్మా, పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ ప్లేయర్ అట్ ఆల్. ఫస్ట్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. పాకిస్తాన్‌ని ఇరాన్ కంప్లీట్‌గా పక్కన పెట్టేసింది. పాకిస్తాన్‌ని వాడుకుందామని అమెరికా ప్రయత్నం చేస్తోంది. కానీ దాన్ని కంప్లీట్‌గా ఇరాన్ తిరస్కరించింది. ఇందాక చెప్పాను కదా! వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కంప్లీట్‌గా వాళ్ళు ఇగ్నోర్ చేశారు. దాన్ని డిస్మిస్ చేసేసింది ఇరాన్. కాబట్టి పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ ప్లేయర్ అట్ ఆల్. పాకిస్తాన్ భయం ఏంటంటే ఇరాన్ యుద్ధం ఇంకా ఎక్స్పాండ్ అయ్యి సౌదీ అరేబియా కూడా యుద్ధంలో దిగిందంటే గతి లేని పరిస్థితిలో పాకిస్తాన్ సౌదీ అరేబియా పక్షాన ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధంలో దిగక తప్పదు. ఓకే. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. ఆ అగ్రిమెంట్ ప్రకారం నేటో లాంటి అగ్రిమెంట్. ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే కనుక ఇంకో దేశం మీద దాడి చేసినట్టే పరిగణించి రెండు దేశాలు కలిసి యుద్ధం చేస్తాయని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా కనుక వాళ్ళు ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధంలో దిగారంటే ఆటోమేటిక్ గా అది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినట్టే లెక్క వస్తుంది. కాబట్టి వీళ్ళు దిగాలి. వీళ్ళు యుద్ధంలో దిగితే ఇరాన్ బార్డర్ దేశం వాడు. సౌదీ అరేబియా బార్డర్ లేదు, కనీసం పర్షియన్ గల్ఫ్ ఉంది. వీళ్ళకి అలా కాదు, సరిహద్దులు ఉన్నాయి. బలూచిస్తాను, అటు సైడ్ సిస్తాన్ బలూచిస్తాన్. అక్కడ ఇన్సర్జెన్సీ ఉంది. వీళ్ళ సైన్యం తట్టుకోలేని పరిస్థితి. అందుకని నేను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందర తాలిబాన్తో గొడవలు పెట్టుకున్నారు. తాలిబాన్లో చేయడం. తర్వాత ఇప్పుడు భారతదేశంతో కూడా లిమిటెడ్ ఒక 5-6 రోజులు యుద్ధం రావాలి అని కోరుకుంటున్నారు. భారతదేశంతో ఒక 5-6 రోజులు యుద్ధం వచ్చిందంటే కనుక సౌదీ అరేబియాకి చెప్పొచ్చు, చూడు మేము రాలేము, మేము చాలా బిజీగా ఉన్నాం, ఇటు ఆఫ్ఘనిస్తాను భారతదేశం ఇద్దరు కలిసి మమ్మల్ని సతాయిస్తున్నారు, కాబట్టి మేము బిజీగా ఉన్నాం, మేము రాలేము, మీ యుద్ధం మీరు చేసుకోండి అని చెప్పొచ్చు సౌదీ అరేబియాకి. సో ఇటువంటివన్నీ ఉన్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండు న్యూక్లియర్ పవర్ దేశాలు యుద్ధంలో దిగాయంటే కనుక ఎక్కువ కాలం అవి యుద్ధం చేయవమ్మా. ఎందుకంటే న్యూక్లియర్ థ్రెషోల్డ్ వచ్చేస్తుంది. ఇరాన్ కి న్యూక్లియర్ పవర్ లేదు కాబట్టి వాళ్ళు కొట్టగలుగుతున్నారు. కానీ భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో మనం దీనికన్నా నెల రోజులు సాగామంటే పాకిస్తాన్ అలిసిపోయేది మన మీద న్యూక్లియర్ అటాక్ చేసినా ఆశ్చర్యపడక్కదు. అలాగే మన దగ్గర కూడా ఆ శక్తి ఉంది కాబట్టి మనం కూడా ఒక పర్టికులర్ స్టేజ్ దాటి మనకు లాసెస్ ఎక్కువ వస్తున్నాయి, మన సైనికులు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారంటే మనం కూడా టాక్టికల్ అటాక్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ రెండు న్యూక్లియర్ పవర్ దేశాలు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం యుద్ధం చేయవు. ఇంతవరకు 1945 మనకు హిరోషిమా నాగసాకిలో న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరిగిన తర్వాత ఈ రోజు దాకా రెండు న్యూక్లియర్ దేశాలు ఎప్పుడు కూడాను ఓపెన్ గా యుద్ధం చేసుకోలేదు. మొట్టమొదటిసారి జరిగిన యుద్ధం బాలాకోట్ లో మనం వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టడం ఒకటి, లేదు నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళు యుద్ధం చేసుకుందాం. ఈ రెండు గంటలే జరిగినాయి, అంతకంటే ఏమీ జరగలేదు. కాబట్టి ఎక్కువ కాలం ఈ యుద్ధం జరగదు. అది పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ. ఇంకొక విషయం ఏంటంటే కనుక మనకి ఇక్కడ సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ మన దేశంలో ఉన్నటువంటి సిసిఎస్ తరచు కలుస్తోంది. ఈ యుద్ధం మొదలయ్యాక 3 సార్లు కలిశారు. 3 సార్లు కలిసినప్పుడంతా కూడా పాకిస్తాన్ లో ఒక విధమైన భయం పడుతుంది. సో అందుకని ఇది ఇప్పుడు మనం చూస్తే కనుక పాకిస్తాన్ అన్న దేశం ఇప్పుడు వాళ్ళు ఒక విధమైన చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళకు. అందుకని దీన్ని వాళ్ళు ఏదో విధంగా ఈ యుద్ధంలో చేరకుండా ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏదో మధ్యవర్తి చేసాం అనుకుందాం, ఇద్దరిని ఒక విధంగా ఒక తాటికి తీసుకొచ్చి అయిపోయిందిరా బాబు అనగానే మళ్ళీ ఇంకో దాని అవకాశం తీసుకొని మళ్ళీ ఇంకో యుద్ధం చేస్తే ఏమో. అందుకనే ఈ రోజు అమెరికాని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ వల్లే అటువంటి పచ్చి బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు. మన చిన్నపిల్లవాడు అడుగుతాడు కదా, మనకు ఏదైనా బొమ్మ అతని చేతి నుంచి తీసేసుకుంటే ఎలా అరిచి గీ పెట్టి నాకు బొమ్మ కావాలని ఏడుస్తాడు, అలా ఏడుస్తున్నాడు అన్నమాట. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ సైన్యమేమో యుద్ధం చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ అటాక్ చేసే పరిస్థితిలో ఈరోజు అమెరికా లేదు. వాళ్ళ ఐలాండ్స్, కర్గ్ ఐలాండ్ ఇవన్నీ టేక్ ఓవర్ చేయాలంటే కనుక ఎలా టేక్ ఓవర్ చేస్తారు? ఆంఫీబియస్ ఆపరేషన్స్ అంటారు. ఆంఫీబియస్ ఆపరేషన్స్ అంటే సముద్రం నుంచి భూమి మీదకి వెళ్ళి అటాక్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వెళ్తారు వీళ్ళు? వీళ్ళ షిప్లన్నీ అరేబియన్ సీలో ఉన్నాయి, డియోగో గార్సియాలో ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర రావడానికి కూడా భయపడుతుంది అమెరికా. ఆ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది.
దాంట్లో మనం చూస్తే కనుక నేను ఒకటి షేర్ చేస్తానమ్మా, ఇది చూడండి మీరు. ఎస్, మ్యాప్ వచ్చింది. ఇది కూడా మన మ్యాప్ చూసి మన మ్యాప్ ద్వారా అర్థం చేసుకున్నాం. Yeah. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనిపిస్తుంది ఇక్కడ. సార్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇది అరేబియన్ సీ. ఇంతవరకు ఇరాన్ బార్డర్ ఉంది, ఇక్కడ చాబహార్ ఉంది, ఓకే. ఇది చాబహార్. సో ఇంతవరకు ఇరాన్ బార్డర్ ఉంది. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా గల్ఫ్ ఆఫ్ ఒమాన్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కూడా రావడానికి భయం వేసి ఇక్కడ గస్తీలు తిరుగుతున్నాయి అమెరికా షిప్స్ అన్ని కూడా. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి లోపలికి వెళ్ళి ఈ ఖాసిం ఐలాండ్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖర్గ్ ఐలాండ్ కానీ ఇవన్నీ కూడాను దీంట్లో ఏది కబ్జా చేసుకోవాలన్నా ముందర వాళ్ళ షిప్పులు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి రావాలి. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ రావాలంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లోకి రావాలి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి రావడానికి కూడా భయపడుతోంది అమెరికా. అటువంటి అమెరికా ఈ దీవులను ఎలా కబ్జా చేసుకోగలదు? ల్యాండ్ ఇన్వేషన్ చేయొచ్చు. ల్యాండ్ ఇన్వేషన్ లో మనం ఇరాక్ ను వాడుకొని చేయొచ్చు. చిన్న ముక్క సముద్రం కనెక్షన్ ఉన్నటువంటి ఇరాక్, ఇక్కడ బస్రా అని ఒక ఊరు ఉంది, ఇది ఇరాక్ సంబంధించింది. దీన్ని దాటి వస్తే కనుక ఇక్కడ అబ్దాన్, ఇక్కడ మనకు కనిపిస్తుంది అబదాన్ అన్న ఊరు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇరాన్ లో ఉన్నటువంటి. ఈ రెండు బస్రాను అబ్దాన్ పక్కపక్క ఊర్లు, జస్ట్ ఒక నది దాటంగానే ఇటు రావచ్చు. ల్యాండ్ ఇన్వేషన్ చేసి ఈ అబ్దాన్ ప్రాంతాన్ని కబ్జా చేసుకుందే అనుకుందాం అమెరికా. ఇక్కడి నుంచి కొండ ప్రాంతం కనిపిస్తుందమ్మా, ఇదంతా కొండ ప్రాంతం. ఇదంతా దీన్ని జాగ్రెబ్ మౌంటైన్స్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడాను మౌంటైన్, పర్వత ప్రాంతం. ఇదంతా పర్వత ప్రాంతం. ఈ సముద్రం దాటి మీరు ఒకవేళ వెళ్ళినా ఈ కొండలన్నీ దాటుకొని ఎలా లోపలికి వెళ్తారు? టెహరాన్ ఇక్కడ ఉంది, ఇంత దూరం ఉంది. టెహరాన్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? క్వామ్ ఉంది, తర్వాత మనకు నజఫాబాద్, తర్వాత నతాన్స్ ఇక్కడ ఉంది. నతాన్స్ లో వాళ్ళ న్యూక్లియర్ పవర్ కొంత కెపాసిటీ ఇక్కడ పెట్టుకున్నారు. సో నతాన్స్ కానీ మనకు లేదా మనకు ఇక్కడ టెహరాన్ లో ఇది టెహరాన్ లో కానీ అక్కడికి వెళ్ళాలంటే ఈ కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇన్ని కొన్ని వందల కిలోమీటర్లు, బహుశా ఇక్కడి నుంచి ఒక 1000 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇంత దూరం వెళ్ళి యుద్ధం చేసి రావాలంటే, దీన్ని కబ్జా చేసుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అది ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క దీవిని కూడా కబ్జా చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు. పొరపాటున వాళ్ళ ఫ్లైట్ లో, ఎయిర్ క్రాఫ్ట్ లో వీళ్ళందరినీ డ్రాప్ చేశారు అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కానీ, ఇది ఖసీం ఐలాండ్ అమ్మా, ఇది ఖసీం ఐలాండ్, ఇది హార్మోస్ ఐలాండ్, ఇది హార్మోస్ ఐలాండ్, ఇది ఖసీం ఐలాండ్. అలాగే ఇక్కడ చిన్న దీవులు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే గ్రేటర్ అండ్ లోవర్ తోబోర్ అంటారు. తుంబ్, ఇది గ్రేటర్ తుంబ్, ఇది లోవర్ తుంబ్, రెండు చిన్న దీవులు ఉన్నాయి. వీటిని దేన్ని కబ్జా చేయాలన్నా ముందర ఇక్కడ రావాలి. దీంట్లో ఎంటర్ ఎలా అవుతుంది? ఎంటర్ అయి వీటిని కబ్జా చేసుకోవాలి. ఇవి కబ్జా చేసుకుంది వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ బందర్ అబ్బాస్ ఇరాన్ లో అన్నిటికంటే పెద్ద సీ పోర్ట్ బందర్ అబ్బాస్. ఇక్కడ అన్ని సొరంగాలు తోవి పెట్టుకున్నారు. ఇవన్నీ కొండల లోయల్లోంచి, కొండల లోపల వాళ్ళన్ని సొరంగాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి వాళ్ళ కొండలోంచి షూట్ చేస్తారు. దీన్ని ఒకవేళ కబ్జా చేసుకున్నా దాన్ని వాళ్ళు అధీనంలో ఉంచుకోలేరు. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మనకు మిసైల్స్ కానీ లేదా మనకు డ్రోన్స్ కానీ వస్తూనే ఉంటాయి వీళ్ళ మీద. దీన్ని తట్టుకొని వాళ్ళు దీన్ని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేసి అన్నిటికీ షిప్పులు పంపించేటువంటి పరిస్థితులు అమెరికా లేదు. జాగ్రఫీ ఇరాన్ ఉంది కాబట్టి ఇక్కడికి మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా ఎడారి, ఇదంతా ఓపెన్ ప్లేన్ ఏరియా. సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ కూడా ప్లేన్ ఏరియా. కానీ ఇది మొత్తం కొండ ప్రాంతం. ఇరాన్ మొత్తం కొండ ప్రాంతమే. దేనికి కబ్జా చేసుకుంటారు అమెరికా? సో అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్. సో ఇది జస్ట్ బెదిరించడమే తప్ప వాళ్ళైతే ఇలాగా స్ట్రాటజిక్ గా వెళ్ళినా కూడా ఇరాన్ అయితే అటాక్ చేయలేరు అండ్ తీసుకోలేరు, ఆక్యుపై చేయలేరు, అంతేనా? దాన్ని వాళ్ళు ల్యాండ్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయలేరు, ఇంపాసిబుల్. పరంగా నేవీ పరంగా వాళ్ళు చేయలేరు. ఒకవేళ పొరపాటున కనుక పారా డ్రాప్ చేసి బిహైండ్ ఎనిమీ లైన్స్ వెళ్ళడానికి డ్రాప్ చేసినా కానీ కూడా అక్కడి నుంచి వాళ్ళని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఒక తీయడానికే వీళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఎంతో కష్టం మీద తీసుకొచ్చారు. ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనా చూసాం. C-130 ధ్వంసమైంది, 2 వాళ్ళ హెలికాప్టర్స్ ధ్వంసమైనాయి, 3వది క్రాష్ అయింది. సో ఇటువంటి పరిస్థితులలో 100 మంది సైనికులు వెళ్ళారంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారంటే కనుక వాళ్ళని ఖైదీలుగా తీసుకుంటారు, వాళ్ళని చంపేస్తారు,
వాళ్ళ డెడ్ బాడీస్ వెనక్కి కూడా ఇవ్వరు, దాన్ని వాళ్ళు వెపనైజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఏమవుతుంది, డొనాల్డ్ ట్రంప్ ని దింపేసేటువంటి ప్రయత్నం, డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఈవెన్ రిపబ్లికన్స్ కూడా తీసుకొస్తారు. కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది, కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేయలేరు, ఇంపాసిబుల్. ఒకవేళ ఎనిమీ లైన్స్ వెనకాల డ్రాప్ చేసినా వాళ్ళని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక్కడిని తీయడానికి ఇంత కష్టపడ్డాం. సో అందుకని మిలిటరీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఏదో ఒక చిన్న ప్రాంతానికి తీసుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ అబదాన్ని తీసుకుందామని అనుకుంటున్నారు. అది ఐలాండ్ కాదు, బసరా పక్కనే ఉంది కాబట్టి అబదాన్ని తీసుకుందామని కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఏది కూడాను వాళ్ళకి వైబుల్ గా కనిపించట్లేదు. ఏది తీసుకున్నా దానివల్ల వాళ్ళకి చాలా నష్టాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఈ రోజు అమెరికా అంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్.